గుడ్ మార్నింగ్. ఈరోజు పంచతంత్రం 34వ భాగంలో బ్రాహ్మణుని కళ అనేటువంటి కథను గురించి తెలుసుకుందాం. అయోధ్య నగరంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అనమాట. అతని పేరు దేవశర్మ. పురోహిత్యం చేసుకుని అతను బ్రతుకుతుండేవాడు. ఒకరోజు ఒకళ్ళ ఇంట్లో శ్రాద్ధకర్మ అంటే ఒక తద్దినం లాంటిది నిర్వహించి వస్తున్నాడు అనమాట. కొండతో పేలపిండి దానంగా ఇచ్చారు అతనికి. ఆడ మంచి భోజనం కూడా చేశాడు. చేసిన తర్వాత భుక్తాయాసంతో అంటే కడుపు నిండా తినేసిన తర్వాత వచ్చేటువంటి ఆయాసంతో ఆ కొండని చంకన పెట్టుకుని నడుస్తూ వస్తున్నాడు. బాగా తిన్న తర్వాత మంచిగా నిద్ర వస్తుంది. ఆపుకోలేకపోతున్నాడు. అటు ఇటు చూసాడు, ఎక్కడా ప్లేస్ లేదు. ఒక ఇంటి అరుగు మీద వచ్చి పడుకున్నాడు. పడుకునే ముందు అంగవస్త్రాన్ని చుట్టుకుదురు చేసుకుని దాని మీద ఒక కొండని భద్రంగా ఉంచాడు. చుట్టుకుదురు అంటే ఉట్టిగా తయారు చేసుకున్నాడు. అంగవస్త్రం అంటే ఏంటి? ఒంటికి చుట్టుకునేటువంటి కండువా లాంటిది అనమాట, పంచి కానీ. దాన్ని ఒక ఉట్లా తయారు చేసి ఆ ఉట్లో ఈ కొండ పెట్టి పక్కన కర్ర కూడా పెట్టుకుని పడుకున్నాడు అనమాట. కర్ర ఎందుకు పెట్టుకున్నాడంటే దొంగవాడు కానీ కుక్క కానీ ఏదైనా వచ్చి కొండను ముట్టుకోవడానికి వస్తే కనుక బెదిరించడానికి ఉంటుందని పెట్టుకున్నాడు. అలా నెమ్మదిగా నిద్రలోకి జారిపోయాడు. దేవశర్మ ఏ ఇంటి అరుగు దగ్గర అయితే పడుకున్నాడో ఆ ఇల్లు ఒక కుమ్మరిది. కుమ్మరి అంటే కొండలు చేసేవాడు అనమాట. ఆ కుమ్మరి అతను చేసిన కుండలన్నీ కూడా అరుగు మీద వరుసగా పేర్చి పెట్టుకున్నాడు. వాటి ముందే పడుకున్నాడు ఈయన. ఈయనకి పడుకున్న వెంటనే మంచి మంచి కళలు వస్తూ ఉంటాయి అన్నమాట ప్రతిరోజు కూడా. ఇతనికి కళ్ళ కన్నా అలవాటు కదా. అయితే పడుకున్నప్పుడు ఒక కళ వచ్చింది. ఆ కళలో మంచి ఆలోచనలు వచ్చాయి. ఈయన దగ్గర ఉన్నటువంటి పేలపిండి పట్టుకెళ్ళి అమ్ముకుని ఆ కుండలో పేలపిండితో మేకపిల్లలు వచ్చిన డబ్బులతో మేకపిల్లలను కొన్నట్టు, అలాగే కొన్నాళ్ళకి అవి పెరిగి పెద్దవైన తర్వాత పిల్లల్ని పెట్టి బోల్డన్ని మేకలు అయిన తర్వాత ఆ పిల్లల్ని అమ్మేసి మార్కెట్లో అమ్మేసి వచ్చినటువంటి డబ్బులతో కొన్ని 100 మంచి మంచి మేలుజాతి ఆవులు అంటే మంచి ఆవులను కొన్నట్లు, ఆవులన్నీ కూడా పాలు బాగా ఇస్తుంటే మంద బాగా అభివృద్ధి చెందిన తర్వాత ఆ పాలన్నీ కూడా వ్యాపారం చేసినట్టు, ఆ వ్యాపారం మీద వచ్చిన డబ్బులతో పొలాలు కొన్నట్లు, పొలాలు కొన్న తర్వాత కోటీశ్వరుడు అయిపోయినట్లు. కోటీశ్వరుడు అయిపోతే ఇంకేముంది, ఇంకా అతనికి పిల్లని మేమిస్తామని పోటీపడి మంచి అమ్మాయినిచ్చి, మంచి అందంగా ఉన్న అమ్మాయినిచ్చి పెళ్లి చేసినట్లు. పెళ్ళైన తర్వాత అతనికి గుమ్మడి పండులాగా చక్కగా గుండ్రంగా ముఖం వేసుకుని ఒక కొడుకు పుట్టినట్లు, ఆ కొడుక్కి సోమశర్మ అని పేరు పెట్టినట్లు కల వచ్చింది. అయితే ఆ సోమశర్మ ఇల్లంతా కూడా కలిగి తిరుగుతూ అల్లరి చేస్తున్నట్లు కల వచ్చింది. కల్లో అల్లరి చేస్తున్నాడు కదా, వద్దురా వద్దురా అంటున్నా సరే వినట్లేదనమాట. వినకపోతే ఇతని కోపం వచ్చి అల్లరి చేస్తావా అని చెప్పి కర్రతో 4 తగిలిస్తున్నట్టు ఆ కల్లోనే నిజంగా కర్ర తీసి ఆ పక్కన ఉన్నటువంటి కొండని గట్టిగా కొట్టాడు. కొట్టేటప్పటికి ఆ కొండ మీద ఉన్నటువంటివన్నీ కూడా పేలపిండి అంతా కూడా కింద పగిలిపోయి పడిపోయింది. అలాగే నెక్స్ట్ ఆ పక్కన ఉన్నటువంటి కొండలు ఏవైతే ఉన్నాయో కుమ్మరివారి కొండలు, అవి కూడా పగిలిపోయాయి అన్నమాట. కొండలు పగులుతున్నటువంటి శబ్దం విని లోపల నుంచి ఆ కుమ్మరివాడు వచ్చాడు. వచ్చి చూసి దేవశర్మని, నీకు పడుకోమని ఆశ్రయం ఇస్తే నువ్వు కొండలు పగలగొడతావా అని చెప్పి గట్టిగా కసిరి కొట్టి లేపాడు. దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే, ఎప్పుడో జరగబోయే వాటి గురించి పగటికల్లా కొంటూ కూర్చొని ప్రస్తుతం చేసుకోవాల్సిన పనుల్ని చెడగొట్టుకోకూడదనమాట. అది చేస్తే అవివేకుల పని. అదంతా కూడా అవివేకులు అంటే తెలివి తక్కువ వాళ్ళు చేసే పని. మనం భవిష్యత్తులో పెద్ద కోటీశ్వరుడు అయిపోయినట్టు, 10 మేడలు కట్టేసినట్టు కళ్ళు కనడం కాదు, రేపు నిజంగా మనం ఏం చేయగలం అనేది ఆలోచించాలన్నమాట. పగటి కళలు కనకూడదు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. రేపు మళ్ళీ ఇంకో కథతో కలుసుకుందాం.